నమస్తే, వెల్కమ్ టు DTV న్యూస్. హనంకొండలోని హరిత కాకతీయ హోటల్లో రుద్రాక్ష ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం అయింది. ఈ రోజు నుండి అనగా 7వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఎగ్జిబిషన్ డాక్టర్ జి దుర్గాప్రసాద్ రుద్రాక్ష స్పెషలిస్ట్ వైదిక ఆస్ట్రాలజీ గారి ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ హనుమకొండలో హరిత కాకతీయ హోటల్లో నిర్వహించబడుతుంది. ఈ రుద్రాక్షలను మరియు కరంగి మాలను ప్రదర్శనలో ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఇక్కడికి వచ్చే కస్టమర్లకు ఉచితంగా జ్యోతిష్య పరిశీలన చేసి వారికి ఏ మాల ధరించాలో పూర్తి వివరణ తెలియజేసి జ్యోతిష్యపరమైన సమస్యలపై పూర్తి పరిష్కారాన్ని తెలియజేస్తామన్నారు. ఇక్కడ ఈ రుద్రాక్ష మాల ప్రదర్శన, రుద్రాక్షలు కరంగల మాలలు ప్రదర్శన ఈ నెల 11వ తారీఖు వరకు హరిత హోటల్లో అందుబాటులో ఉంటాము. ఆగస్టు నెల 11వ తారీఖు శ్రావణ సోమవారం 3వ సోమవారం వరకు అందుబాటులో ఉంటాం. కాబట్టి ఎవరన్నా కరంగల మాలలు కావాల్సి వచ్చినా, రుద్రాక్ష మాలలు కావాల్సి వచ్చినా, జాతకాన్ని పరిశీలించవలసి వచ్చినా నా నంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఇక్కడ 11వ తారీఖు వరకు మేము అందుబాటులో ఉంటాము. వరంగల్ హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లోని బోర్డు రూమ్లోని రుద్రాక్షల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రదర్శన ఈ రోజు నుంచి ఆగస్టు 7వ తారీఖు నుంచి 11వ తారీఖు వరకు అందుబాటులో ఉంటాము. కాబట్టి వరంగల్ పట్టణ ప్రజలు అట్లాగే హన్మకొండ ప్రజలు వచ్చి ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా. ఎగ్జిబిషన్ని తిలకిస్తే ఒకసారి మీకు ఒక అవగాహన కలుగుతుందండి. ఎవరైనా సరే వచ్చి మేము ఆన్లైన్లో కరంగల మాల తెప్పించుకున్నాం, ఆన్లైన్లో బ్రాస్లెట్ తెప్పించుకున్నాం, అవి మా దగ్గరికి టెస్టింగ్కి వస్తున్నాయి, ఒరిజినల్ చూడండి అని. అందుకని మీరు ఒక్కసారి వచ్చి ఎగ్జిబిషన్ డైరెక్ట్గా విజిట్ చేస్తే, వచ్చి చూస్తే మీకు అసలు ఒరిజినల్ రుద్రాక్ష ఎలా ఉంటుంది, ఒరిజినల్ కరంగల మాల ఎలా ఉంటుంది అనేది మీరు తెలుసుకోగలుగుతారు. ఆ తర్వాత మీరు ఎక్కడైనా పర్చేజ్ ఒరిజినల్ చేసుకోగలుగుతారు అన్నమాట. నాకు ఈ రుద్రాక్ష బిజినెస్ నా పేరు దుర్గాప్రసాద్. ఈ రుద్రాక్ష వ్యాపారం మేము ఇట్లా ఎగ్జిబిషన్లు పెట్టి వివిధ పట్టణాల్లో 4-5 రోజుల పాటు ఎగ్జిబిషన్ పెట్టి రుద్రాక్షల పట్ల, కరంగల మాల పట్ల అవగాహన కల్పిస్తూ వీటి యొక్క ఉపయోగాలను తెలియజేస్తూ ఎగ్జిబిషన్లు పెట్టి తెలియజేస్తామని. ఈ మెయిన్ డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఒక 4-5 రోజుల పాటు, అలాగే ఈసారి ఇక్కడ శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని హరిత కాకతీయ హోటల్లోని వరంగల్ హన్మకొండలో హరిత కాకతీయ హోటల్లోని ఈ రుద్రాక్షల ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇది నాకు డాక్టరేట్ మొన్ననే వచ్చింది, జూన్ నెల 20వ తారీఖున వచ్చిన దగ్గర ఎమ్మటే ఇక్కడ ఎగ్జిబిషన్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇది నాకు రుద్రాక్షలు, వేదిక ఆస్ట్రాలజీ అండ్ రుద్రాక్షల మీద డాక్టరేట్ పట్టా ఇచ్చారండి. నాకు వేదిక ఆస్ట్రాలజీ అండ్ రుద్రాక్ష మీద డాక్టరేట్ ఇచ్చారు. నేను జాతకాన్ని విశ్లేషించి, పుట్టిన తేదీ ఉంటే జాతకాన్ని విశ్లేషించి పూర్తిగా వాళ్ళకి అమౌంట్ ఏమి తీసుకోనండి, ఫ్రీగానే జాతకాన్ని విశ్లేషించి చెప్తానండి. జన్మరాశి, జన్మ నక్షత్రాన్ని బట్టి వాళ్ళు ఏ రుద్రాక్ష ధరించాలి, ఏ కరంగలి మాల ధరించాలా, స్ఫటికమాల ధరించాలా, కరంగలి బ్రాస్లెట్ ధరించాలా, రుద్రాక్ష మాల ధరించాలా, లేకపోతే ద్విముఖి, ఏకముఖి, సప్తముఖి, అట్లాగా వివిధ రకాల రుద్రాక్షలు, ఏకముఖి దగ్గర నుంచి 21 ముఖాలు రుద్రాక్షలు ఉంటాయండి. అవి ఏది ధరించాలో మీ పుట్టిన తేదీ ఉంటే జాతకాన్ని ఉచితంగా విశ్లేషిస్తాను. మీకు తప్పకుండా ఇప్పుడు మా దగ్గరికి చాలామంది ఏమంటే మా దగ్గరికి మాకు పనులు అవ్వట్లేదు, ఎంత కష్టపడినా మాకు జాబ్ రావట్లేదు, అట్లాగే వ్యాపారం వృద్ధి చెందట్లేదు అనేది చెప్తుంటారండి. అట్లాగే దాన్ని బట్టి మేము ఏంటంటే అందరూ నెగిటివ్ ఎనర్జీ అంటుంటారండి. కానీ ఆ నెగిటివ్ ఎనర్జీ దాని ఫలితాలు ఎట్లా ఉంటాయంటే, నెగిటివ్ ఎనర్జీ ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు, ఇప్పుడు చెప్పాను కదండి, నా దగ్గర కస్టమర్లు వచ్చి ఏ విధంగా చెప్తారో నెగిటివ్ ఎనర్జీ అనేది ఆ విధంగా ఉంటుంది. అందుకనే వాటిని నివృత్తి చేయడం కోసం మేము ఈ రుద్రాక్ష మాలల ఎగ్జిబిషన్ పెట్టి వాళ్ళకి ఏది అవసరమో జాతకాన్ని విశ్లేషించి ఇస్తామండి. అట్లాగే మా దగ్గరికి రిపీటెడ్ కూడా మేము ఎప్పుడు ఎగ్జిబిషన్ పెట్టిన ఇయర్లీ 2 సార్లు 3 సార్లు అట్లా పెడుతుంటామండి సంవత్సరానికి. మా దగ్గరికి వచ్చిన వాళ్ళే రిపీటెడ్గా వస్తూ ఉంటారు. ఏమంటే లాస్ట్ టైం తీసుకున్నాం, మాకు బాగుంది, ఈసారి మా ఫ్రెండ్ని తీసుకొచ్చాను, లేకపోతే మా ఫ్యామిలీ మెంబర్ని తీసుకొచ్చాను,
అట్లాగే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు, అట్లాగే వాళ్ళ కొలీగ్స్, అట్లాగే ఎవరో ఒకరిని తీసుకొని నెక్స్ట్ ట్రిప్ వస్తుంటారు. ఆ నెక్స్ట్ ట్రిప్ ఇంకొకరు, అట్లాగే మాకు వచ్చిన వాళ్ళే ఎగ్జిబిషన్కి రిపీటెడ్గా వస్తూ ఉంటారన్నమాట. కాబట్టి ఈ ఎగ్జిబిషన్ ఇక్కడ ఈ నెల 9వ తారీఖు వరకు శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకొని ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి వరంగల్ పట్టణ ప్రజలు తప్పకుండా ఈ అవకాశం వినియోగించుకోవాలని